డయాఫ్రమ్ వాల్దే. ఈ డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది అంటున్నాం. ఎందుకు పాడైపోయింది? కాఫర్ డ్యామ్ మనం 2 ఖాళీలు పెట్టి చేసాం, అందువలన పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు. ఈ కాఫర్ డ్యాము కట్టక ముందే డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు? డయాఫ్రామ్ వాల్ వైపుకి పనులకి నీళ్లు లేకుండా, ఆ తర్వాత ఎర్త్ డ్యామ్ కట్టడానికి నీళ్ళు లేకుండా కాఫర్ డ్యాము ఎగువన కాఫర్ డ్యామ్ కడతారు. కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది? నీళ్లు నిలవ ఉండి గిరిజనులు మునిగిపోతారు. అందుకని ఏం చేయాలి? ఎవరైనా డిజైన్ చేయాల్సింది ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి, కాఫర్ డ్యామ్ కట్టకముందే మునిగిపోయే గిరిజన ప్రాంతాలందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిటేషన్ చేయాలి. ఇది ఎవరిది? 2017లో కాఫర్ డ్యాము ప్రారంభమైంది. 2014లో మన రాష్ట్రం 2000 రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాఫర్ డ్యామ్ 2017లో ప్రారంభమైంది. 2018లో 2 గ్యాపులతోటి జెట్ గ్రౌటింగ్గా ఆ రోజే ప్రారంభమైంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది? ముందు గిరిజనులకు రిహాబిటేషన్ చేద్దాం, అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం. కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కడదాం, అప్పుడు గిరిజనులు మునిగిపోరు, కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు, డయాఫ్రమ్ వాల్ పాడైపోదు. ఎందుకని కాఫర్ డ్యామ్కి 2 గ్యాప్లు వదిలిపెట్టారు? కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి, మనం కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి, గిరిజనులు మునక్కుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం, నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు, అందుకని గ్యాప్లు పెట్టేశారు. ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే. గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి, వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది జగన్ ప్రభుత్వం, ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు, ధ్వంసం చేశాడు. దీనికి బాధ్యత ఎవరిదనేది. రెండో విషయం ఏంటి? ఇప్పుడే చంద్రబాబు ఏమంటాడు, నేను డయాఫ్రమ్ వాల్ కట్టిన మాటనే ఈ బండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టని మాట నిజమే, కానీ నేను కట్టకపోయినా ఇబ్బంది రాలేదు, ఎందుకంటే నీళ్ళన్నీ పైన ఓవర్ఫ్లో అయిపోయినాయి, అందుకని దీనికి ఏం జరగలేదు. నది మొత్తం ఓవర్ఫ్లో అయింది కాబట్టి పెద్ద నష్టం జరగలేదు. కానీ ఈ జగన్ వచ్చి కాఫర్ డ్యామ్ కట్టి 2 ఖాళీలు వదిలేడు కాబట్టి, ఆ ఖాళీల్లో ట్యాప్ లాగా నీళ్లు విపరీతంగా వచ్చి కొట్టేసినాయి కాబట్టి కాఫర్ డ్యామ్ అతను తప్పు అని చెప్పేసి అంటున్నాడు. మరి కాఫర్ డ్యామ్ ఎవరు కట్టారు? డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు కట్టాడు. జగన్ వదిలేసేయండి, నువ్వు డయాఫ్రమ్ వాల్ కట్టముందే నేను కాఫర్ డ్యామ్ పూర్తి చేసి, ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకముందే గిరిజనులకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పంటే అసలు సమస్య ఉండేదే కాదు. అందుకని దీంట్లో ఎవరి తప్పు ఎంత అని చెప్పి